కిరా కార్పి ఈ పేరు వినగానే ఫస్ట్ మనకి ఇప్పుడు పొలిటిక్స్లో గుర్తొచ్చేది ఆయన మాటలు, ఆయన తిట్లు ఇవే గుర్తొస్తున్నాయి కదా. ప్రజెంట్ కిరా కార్పికి సంబంధించి ఇంకో విషయం అయితే బయటకు వస్తుంది. కిరా కార్పి, నీ నోరు అదుపులో పెట్టుకో, లేకపోతే మా ఫ్యాన్స్ ఏం చేస్తామో మాకు కూడా తెలీదు. ఈ కమెంట్స్ అన్నీ నేను చేస్తున్నా కాదు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేశారు. అండ్ దాని తర్వాత ఆయనని చితకబాదారు అన్నట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించిన పిక్చర్ ఇది, అందులో ఎంత నిజమో తెలియదు. కానీ అయితే ప్రజెంట్ ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఈ పోస్ట్ అయితే నేను చూడడం జరిగింది. చూసిన వెంటనే నాకు అరే నిజం అవ్వకపోవచ్చులే అని చెప్పేసి కొంచెం సర్చ్ చేసాము. కింద మొత్తం చదివితే ఆయన ఆబ్వియస్లీ రోజా గురించి మాట్లాడారు, పేర్ని నాని, కొడాలి నాని, ఇలా చెప్పుకుంటూ పోతే వైఎస్ఆర్సీపీలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడిని తిట్టారు, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి. ప్రతి ఒక్కరిని తిట్టడము, ప్రతి ఒక్కరికి అపోజిషన్గా మాట్లాడడము, టీడీపీకి సపోర్ట్ చేయడం గుడ్. ఒక పార్టీకి మీరు సపోర్ట్ చేస్తున్నారో అది చాలా మంచిది. కానీ అపోజిషన్ పార్టీ వాళ్ళని కించపరిచే విధంగా చాలా అంటే చాలా ఘోరంగా మాట్లాడారు. దాని తర్వాత రోజా కూడా కౌంటర్లు వేయడము, ఇదంతా మనం చూస్తూ ఉన్నాం ఎలక్షన్స్ టైంలో. కానీ ఇప్పుడు ఒక సినీ నటుడికి సంబంధించి అల్లు అర్జున్, ఆయన ఆల్రెడీ చెప్పారు, నేను పవన్ కళ్యాణ్ గారంటే నాకు ఇష్టం, కానీ అక్కడ నా ఫ్రెండ్ ఆయన పిలవలేదు నన్ను, నా అంతటి నేనే వెళ్ళాను ఆయనకు సంబంధించి ప్రచారం చేయడానికి, శిల్పారవి, కానీ ఆయన అక్కడ ఓడిపోయారు. మరి ఏమైంది అల్లు అర్జున్, అక్కడ మీ ఫ్రెండ్ ఓడిపోయిండు కదా, అదేదో మీ మామయ్యకే సపోర్ట్ చేసి ఉంటే అయిపోయేది కదా అని చెప్పేసి కిరా కార్పి కమెంట్స్ చేశారు ఒక వీడియోలో. ఆ వీడియో చూసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్, నీకేం అవసరము, ఆయన చెప్పిండు కూడా కదా ఆల్రెడీ ఆయన నాకు సంబంధం లేదు అని చెప్పేసి, మరి మళ్ళీ ఎందుకు ఇట్లనే మాట్లాడుతున్నావు ఏంది అని చెప్పేసి కమెంట్స్ చేస్తున్నప్పుడు ఇక దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి కిరా కార్పిని నిజంగానే కొట్టారంట. అందులో ఎంత వాస్తవం ఉందో తెలియదు, కానీ ప్రజెంట్ ఈ పిక్చర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది కూడా మొత్తం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆయన మీదకి కొట్టారు. అండ్ ఆయనకి ప్రజెంట్ ఆయన తీవ్ర గాయాలతో ఉన్నాడంటే తెలుస్తుంది. మరీ అంత దారుణంగా కొట్టుండరులేండి, కానీ ప్రజెంట్ వైరల్ అవుతున్న న్యూస్ మాత్రం ఇది. ఓవరాల్గా ఒక రేపటికల్లా మనకు క్లారిటీ వచ్చేస్తుంది ఏమైంది ఏంటి అనేది. సో ఇది వాళ్ళ వీడియో, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.